వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మొత్తానికి ఒక లేఖ మాత్రం చాలా సంచలనంగా మారింది. తండ్రి కేసీఆర్కు కూతురు కవిత ఒక సంచలనమైన లేఖ రాసింది. ఒక 6 పేజీల లేఖ తండ్రిని ఉద్దేశించి. యాక్చువల్గా అపోజిట్ పార్టీ వాళ్ళు అలాంటివి చేస్తారు. మరి కవిత గారు రాశారు. పాజిటివ్ ఉన్నాయి, అందులో నెగిటివ్ ఉన్నాయి. మరి అది నిజంగా లేఖ కవిత గారు రాశారా, లేదంటే ఎలా బయటకు వచ్చింది, మరి లేదంటే ఫామ్ హౌస్ నుంచి రిలీజ్ అయిందా, దీనివల్ల బీఆర్ఎస్కు నష్టమా, మరి కవిత గారికి లాభమా, కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా, ఇవన్నిటికీ అనుమానాలకి నిజంగా ఇది నిజమే అని చెప్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, బీఆర్ఎస్లో చీలికలు వస్తున్నాయి, హరీష్ రావు ఓ పక్క, కేటీఆర్ గారు ఓ పక్కని మీడియాలో వింటున్నాం. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ నడుస్తుంది. కానీ ఈ లేఖ మరి దీనికి ఉద్దేశం ఏంటని ఒకసారి మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం అసలు ఏముందనేది. చూడండి. ఫస్ట్, డాడీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్. ఏదైతే మన వరంగల్ సభ ఉందో, కేసీఆర్ మొన్న 25 ఇయర్స్ రజోత్సవ సభ పెట్టిరో దాని గురించి ఉద్దేశించి ఇది ఎప్పుడు, ఇది 2వ తారీఖు మే 2వ తారీఖు అంటే దగ్గర దగ్గర మీటింగ్ అయిపోయాక ఆల్మోస్ట్ ఇప్పుడు 2వ తారీఖు అంటే ఈరోజు దగ్గర దగ్గర 20 డేస్ తర్వాత ఈ లేఖ బయటకు వచ్చింది. మరి ఈ లేఖను ఎవరు రిలీజ్ చేశారు? కవిత గారు ఇప్పుడు మరి హైదరాబాద్లో లేరు, అమ్మ అవుట్ ఆఫ్లో ఉన్నారు. మరి ఇది ఎలా బయటకు వచ్చింది, ఎవరు రిలీజ్ చేశారు దీన్ని, దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది మనకు అర్థం కావట్లేదు. ఒకసారి చూద్దాం ఏముందనేది. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినాయి, మీతో షేర్ చేస్తున్నాను. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చాయి, మీతో షేర్ చేస్తున్నాను డాడీ అని చెప్పి ఆమె పెట్టడం జరిగింది. ఇందులో పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఫస్ట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. క్యాడర్స్ మోరల్ ఈజ్ హై. క్యాడర్స్ స్టేడ్ అంటిల్ ద ఎండ్. లిజన్డ్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్. మీ స్పీచ్ని అయితే కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా విన్నారు. మీ స్పీచ్కి చాలా బాగుందని చెప్పి చప్పలు కొట్టడం జరిగింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది క్లియర్గా మనకి. నెంబర్ 3, మీరు ఆపరేషన్ కగారు మీద మాట్లాడడం చాలామందికి నచ్చింది, బాగుంది మీరు దీని మీద మాట్లాడడం. నెక్స్ట్ నెంబర్ 4, కాంగ్రెస్ ఫెయిల్ అని మీరు చెప్పింది చాలా బాగుంది, చాలామందికి దాన్ని బాగుంది అనుకుంటున్నారు, చాలామందికి నచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది. నెంబర్ 5, పహల్గామ్ అమరవీరులకి మీరు రావడే మౌనం పాటించడం బాగుంది, ఇది కూడా చాలామందికి నచ్చింది, బాగుందని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏం చెప్పింది, పర్సనల్గా ఏదైతే మీరు పర్సనల్గా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడకపోవడం అది కూడా బాగుంది. అంటే ప్రతిసారి రేవంత్ రెడ్డి మీ గురించి మాట్లాడినా మీరు రేవంత్ రెడ్డి గురించి తిట్టకపోవడం చాలామందికి ఇది బాగా నచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మిమ్మల్ని ఎన్నిసార్లు తిట్టినా కానీ మీరు అతని గురించి పట్టించుకోకుండా ఉండడం చాలా బాగుంది, అది మీకు ఓందాగా అనిపించింది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. నెంబర్ 7, తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయంలో మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు. ఓవరాల్గా ఇంకొంచెం స్పీచ్ ఎక్స్పెక్టేషన్ చేశారు. బట్ క్యాడర్స్ లీడర్స్ మీరు మాట్లాడడానికి సాటిస్ఫైడ్ విత్ ద మీటింగ్. కానీ చురుకులు అంటించకుండా అంటించింది. తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడతారని అందరు ఎక్స్పెక్టేషన్ చేశారు. తెలంగాణ గీతం గురించి కూడా ఇంకొంచెం స్పీచ్ ఎక్స్పెక్టేషన్ చేశారు మీ గురించి, ఇంకొంచెం వస్తుందని, దీని గురించి మీరు మాట్లాడతారని. అంటే చెప్పకనే చెప్పింది గిల్లినట్టు. నెంబర్ 8, డాడీ పోలీసులకు వార్నింగ్ కూడా విల్ రిసీవ్డ్. మీరు పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన పద్ధతి కూడా బాగుంది, అది కూడా చాలామందికి నచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. నెగిటివ్ ఫీడ్బ్యాక్. పాజిటివ్ చూసాం, ఇప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్. మీరు ఏదైతే సభలో ఉర్దూలో మాట్లాడకపోవడం అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్. మీరు చాలామంది ఉర్దూలో మాట్లాడతారని చెప్పి అనుకున్నారు, మీరు ఉర్దూలో మాట్లాడలేరని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఆక్ఫో బిల్ మీద మాట్లాడకపోవడం
ఇది కూడా కొంచెం బాధాకరం అన్నట్లే మాట్లాడబోవడం కూడా కరెక్ట్ కాదన్నట్టే ఆమె చెప్పినట్టు చెప్పింది. నెక్స్ట్ బీసీ 42% అంశాన్ని విస్తరించడం. ఏదైతే మీరు బీసీలకి ఇప్పుడు కులగన్న దీని మీద నడుస్తుందో దీని గురించి కూడా మీరు మాట్లాడకపోవడం ఇది ఒక నెగిటివ్ అన్నట్టే ఆమె చెప్తుంది. నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం. ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఈ రెండు బీసీ ప్లస్ ఎస్సీ వర్గీకరణ ఈ రెండు హాట్ టాపిక్లు. ఎస్సీ వర్గీకరణ అంశం మీద మీరు మాట్లాడకపోవడం కూడా కొంచెం ఇది నెగిటివ్ లాగానే ఉన్నది అన్నట్టు మాట్లాడింది. ఇంకోటి ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళీ పాత ఇన్ఛార్జీలను ఇవ్వటం, ఇంత పెద్ద మీటింగ్కి మళ్ళీ పాత ఇన్ఛార్జీలను ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలోనే తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని విషయాలు కొన్ని నియోజకవర్గాలు వచ్చిందని చెప్పి చెప్తుంది. చెప్పగానే చెప్పింది ఏంది అంటే ఉద్యమకారులు ఏదైతే ఉద్యమకారులు పోరాటం చేశారో అమరవీరులైన ఉద్యమకారులకు మళ్ళీ అవకాశం లేదు, ఉద్యమకారులను పట్టించుకోలేరు అన్నది ఇది ఒక తప్పులాగానే కవిత గారు చెప్పడం జరుగుతుంది క్లియర్గా. ఎందుకంటే ఆ ఉద్యమకారులకు ఫీడ్బ్యాక్ కొన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినట్టు తెలిసింది. మళ్ళీ పాత ఇన్ఛార్జీలకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ బీఫామ్స్ పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్లు కొన్ని దగ్గర నుంచి తెలుస్తుంది. లోకల్ బాడీస్తో సర్పంచులుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు, కానీ ఎంపీటీసీ రిలాక్స్గా ఉన్నారు. అలాగే ఎంపీటీసీ ఎంపీపీలుగా ఉండాలనుకునే వాళ్ళు కొంచెం రిలాక్స్గా ఏం సంబంధం రిలాక్స్గా ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ మీరు అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఇన్ఛార్జ్ నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైరెక్ట్గా బీఫామ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏదైతే మళ్ళీ పాత ఇన్ఛార్జ్ ఏదైతే గతంలో చేసిరో అదే అలాంటివి చేయకుండా ఇన్ఛార్జ్ నుండి కాకుండా ఏదైతే రాష్ట్ర పార్టీ ఉందో పార్టీ నుండి డైరెక్ట్గా ఎవరి మధ్యలో డైరెక్ట్గా బీఫామ్ ఇస్తే మంచిది అన్నట్టు ఆమె చెప్తున్నారు. మీరు స్టేజ్ మీదకి వచ్చే లోపల ఎవరైతే కేసీఆర్ గారు స్టేజ్ మీదకి రావడానికి టైం పట్టింది కదా, ఆ లోపు 2001 నుంచి మీతో ఉన్న నాయకులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో మీతో పాటు పాల్పంచుకురో వాళ్ళందరినీ కొంచెం మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండు, వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండని చాలామంది అనుకుంటున్నారు. మరి ఎవరిని కేసీఆర్ గారు తప్ప వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ ఎవరికి అవకాశం ఇవ్వలే. ఒకవేళ అవకాశం వస్తే కవిత గారికి కూడా అవకాశం వస్తూ మాట్లాడదాం అనుకుందాం, ఏం మాట్లాడదాం అనుకుందాం, మరి ఈ సభలో బాంబే వెళ్దాం అనుకుందాం, మరి కొత్త పార్టీ పెడుతున్నాను లేదంటే బయటికి వెళ్తున్నాను అని చెప్పి ఏ విధంగా మాట్లాడేది తెలియదు. మరి అది మనకు ఉద్దేశం అయితే అర్థమవుతుంది. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ఏదైతే స్టేజ్ మీద కేసీఆర్ వచ్చే అంతసేపు పాటలతో ధూమ్ధామ్ కార్యక్రమం ఉందో ఆకట్టుకోలేదు, ఫెయిల్ అయిందని చెప్పి మాట్లాడింది. దానికి ఇన్ఛార్జ్ ఎవరు? రసమై బాలకృష్ణ గారు. మరి నిజంగా ఫెయిల్ అయిందా కాదే రసమై బాలకృష్ణ గారిని దానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈ కవితకు సంబంధించిన ఒక మనిషి ఎవరైతే స్టేజ్ మీదకి వచ్చి కవితకు సంబంధించిన పాట పాడాలని చెప్పి చెప్పడం జరిగింది. అతను పాడనని చెప్పాడు. కొంచెం తోసులాట కూడా అక్కడ కొంచెం తోసుకోవడం లాంటివి కూడా కొంచెం జరిగింది. కొంచెం అయితే డిస్కషన్ అయింది అక్కడ. మరి దానికి అయి ఉండొచ్చు, రసమయ్య గారిని బ్లేమ్ చేస్తుండొచ్చో, లేదంటే మరి నిజంగా ధూమ్ధామ్ కార్యకర్తను ఆగట్టుకోలేదన్నది మనకు తెలియదు. అది మరి వాళ్ళకి సంబంధించిన విషయం. ఇంకోటి బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాట్లాడడం మాత్రం చాలామందికి ఫ్యూచర్లో మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని అనుమానాలు వస్తున్నాయని చెప్పి అన్నట్టు ఆమె చెప్తుంది. ఇవన్నీ ఎవరైతే ఆపోజిట్ల పార్టీలో ఉన్న వాళ్ళు ఇవన్నీ ఎలిగేషన్ చేస్తారు, కానీ ఈమె సొంత పార్టీ నుండి అంటే తండ్రిని అడుగుతుంది. అంటే ఏదైనా రేపు ఏదైనా విషయం, అవును మా ఫాదర్ని అడిగే హక్కు నాకు లేదా, ఒక కూతురుగా తండ్రిని అడిగే హక్కు ఉంది, నేను అడిగాను, నాకు అనిపించిన నేను చెప్పాను అని కూడా అనొచ్చు అనే సర్క్యులేషన్ పెట్టారు. తర్వాత ఇంకోటి పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు, బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సింది, ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆమెకి అప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది, కొంచెం ఇబ్బంది పెట్టారు బీజేపీ వాళ్ళు. అందుకని ఆమె మేబీ అనుకోవచ్చు ఇబ్బంది పెట్టారు, ఇంకొంచెం బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేసి మాట్లాడితే బాగుండేదేమో డాడీ అన్నట్టు తన అభిప్రాయం చెప్పింది. తప్పలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో
మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేసామని మెసేజ్ కూడా కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. ఏదైతే మనం ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం పోటీ చేయకుండా బీజేపీ పార్టీకి హెల్ప్ చేసామనే దాన్ని బలంగా కాంగ్రెస్ వాళ్ళు బలంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. క్యాడర్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అన్నట్టు ఆమె మాట్లాడడం జరిగింది. ఈ పొలిటికల్ సెనారియోలో ఆర్డర్ చేయడానికి మీరు స్పెసిఫిక్గా ప్రోగ్రామ్ గైడ్లైన్స్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. అట్లీస్ట్ నౌ యూ క్యాన్ హోల్డ్ ఏ ప్లానరీ ఫర్ 1-2 days here as many opinions from cadres and give them a guideline. చాలామంది అదే అందరి ఒక 1 or 2 daysలో దీని గురించి ఆలోచించండి, క్యాడర్ అభిప్రాయం ఇవన్నీ చెప్తున్నారు. అలాగే కవిత గారు కొంచెం ఈ విషయం ఏదైతే ఇప్పుడు ఈ విషయం ఉందో దీన్ని సీరియస్గా చేయండి, సీరియస్గా తీసుకోండి అన్నట్టు థింక్ చేయండి అన్నట్టు చెప్తుంది. ఏదైతే కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి. సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్ డాడీ ఇంత పెద్ద లెటర్ రాసినందుకు సారీ అన్నట్టు కవిత గారు చెప్తున్నారు. మరి కేసీఆర్ గారికి చదివి వినిపించే వాళ్ళు చాలామంది ఉంటారు, పెద్ద దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ అసలు కవిత గారు బయట క్యాడర్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో క్లియర్గా అర్థమైంది. అసలు అంటే గిచ్చి గిల్లనట్టు, చెప్పనట్టు, తిట్టినట్టు క్లియర్గా ఇక్కడ మనకి ఈ లెటర్లో చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే చాలా అపోహలు వస్తున్నాయి ఈ మధ్యలో. కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారు, హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు చీలిపోతున్నారు, లేదంటే హరీష్ రావు గారు పార్టీ మారుతున్నారని చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అన్నిటికీ యాక్చువల్గా ఇలాంటి విషయాలు ఎవరు వేరే అపోజిట్ పొలిటీషియన్స్ లేదంటే ప్రతిపక్షాలు మాట్లాడతారు, మామూలుగా వేరే అపోజిట్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ కవిత గారు ఇవన్నీ నెగిటివ్ పాజిటివ్ అని చెప్పి, నెగిటివ్ థింగ్స్ పాజిటివ్ థింగ్స్ అని చెప్పి పెట్టి మాట్లాడారు. నిజంగా కేసీఆర్ గారికి ఇది గిల్లినట్టు. నిజంగా దీన్ని ఎలా చెప్పాలి అర్థం. కేసీఆర్ గారికి మరి ఆమె ఏం చెప్పాలనుకున్నదో అది క్లియర్ చెప్పినట్టు అర్థమవుతుంది. కానీ మరి ఒకవేళ కవిత గారు కేసీఆర్ గారికి చెప్పాలనుకుంటే డైరెక్ట్ ఫోన్లో చెప్పొచ్చు, లేదంటే మెసేజ్ రూపంలో చెప్పొచ్చు. మరి ఈ లేఖ అది నిజమా అబద్ధమా? ఒకవేళ ఈ లేఖ రాస్తే బీఆర్ఎస్ క్యాడర్ని అంటే ఏంటి ఆమె, లేదంటే ఇది కవిత గారు రిలీజ్ చేశారా, లేదంటే ఫామ్ హౌస్ నుంచి రిలీజ్ అయిందా, లేదంటే ఈ ఉద్దేశంతో కవిత గారిని బయటికి పంపాలనుకుంటున్నారా, లేదంటే కవిత గారే బయటికి వెళ్ళాలి, ఈ బీఆర్ఎస్ని కొంచెం బదనం చేసి ఆగం చేసి బయటికి వెళ్ళాలని అనుకుంటున్నారా? ఏదనేది మొత్తానికైతే ఇది 3 ముక్కల ఆటగా అయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. మరి దీనిపై నిజంగా కవిత గారు ఇప్పుడు అవుట్ ఆఫ్లో ఉన్నారు, మరి ఇక్కడైతే లేరు ఇండియాలో. వచ్చినాక మరి దీని గురించి ఏదైనా స్పందిస్తారా? ఈ పాటగా స్పందించాలి నాకు తెలిసి. మరి అది నిజమా అబద్ధం అనేది మరి ఏమాత్రం స్పందించలే. మరి కవిత గారికి సంబంధించిన వాళ్ళు రిలీజ్ చేశారా, మరి కేసీఆర్కి సంబంధించిన వాళ్ళు రిలీజ్ చేశారా, మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రిలీజ్ చేశారా, ఏంటనేది మనకు తెలియదు. సరే, ఒకవేళ ఇది నిజమనుకో, బయట ఊహాగానాలు ప్రజలు అనుకున్న దానికి ఇది ఒక రకంగా కన్ఫ్యూజన్లో పెట్టినట్టే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ దీనిపై కవిత గారు స్పందించాలి, లేదంటే కేసీఆర్ గారు స్పందించాలి, లేదంటే కేటీఆర్ గారు ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తేనే ఇది ఏందనేది మనకు క్లియర్గా అర్థమైంది. చూద్దాం. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుకు పై ఎత్తులా ఉంటుంది, మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. చూద్దాం.